చాలామందికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరన్నట్లు ఈ స్టెప్ 1 మీరు మీ పరిభాషలో చెప్పాలంటే చాలామందికి ఆందోళన ఉంటుంది. ఏదన్నా సిచ్యువేషన్ జరిగితే ఆందోళన ఉంటుంది. భయాలుంటాయి. కొన్ని ఫోబియాస్ ఉంటాయి. కొంతమందికి ఏదన్నా చూడంగానే ఒక యాక్సిడెంట్ చూడంగానే హార్ట్ బీట్ పెరిగిపోవటం. కొంతమందికి ఈ యొక్క యాంగ్జైటీ వల్ల చాలా సిచ్యువేషన్స్ ఎవరన్నా చనిపోయారంటే వీళ్ళకి ఆ యాంగ్జైటీస్ ఇట్లాంటి ఎన్నో ఫోబియాస్ ఉంటాయి. దీనికి మానసికంగా చూసుకుంటే మామూలుగా వెళ్ళంగానే డాక్టర్ దగ్గరనే ఏదో వాళ్ళకు పిల్స్ ఇస్తాడు, తీసుకుంటారు. హోమియోకి వెళ్తే ఏదో ఇస్తారు, అయిపోతుంది. సో సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్కి మీ ఆధ్యాత్మికంగా ఏం సొల్యూషన్ ఉంది? అసలు యాక్చువల్గా నేను సైకాలజీ చదివేటప్పుడు ఆ సైకాలజీలో రకరకాలైనటువంటి డిప్రెషన్స్ కావచ్చు, అంటే దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి స్కిజోఫినియా అని రకరకాల రోగాలు ఉన్నాయి. భ్రాంతి, భ్రమ అని మన పరిభాషలో చెప్పినట్లుగా అదంతా లాటిన్, గ్రీకు వాళ్ళు చేసిన పరిశోధనతో వాళ్ళు వాటికి పేర్లు పెట్టారు. ఈ క్రమంలో నేను ఎన్నోసార్లు రకరకాలైనటువంటి ఆ మనోరుగ్మతల గురించి చెప్పినప్పుడు వాటికి ఎక్కడ కూడా నివారణలు దాంట్లో చెప్పడం నేను గమనించలేదు. ఈ క్రమంలో నేను మా ట్యూటర్ని కూడా అడగడం జరిగింది. సార్, మరి ఇక్కడ రకరకాలైనటువంటి మానసిక రుగ్మతల గురించి చర్చించడం జరిగింది, కానీ వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కానీ నివారణలు కానీ మనకు నెక్స్ట్ చాప్టర్స్లో కనబడట్లేదు అంటే అప్పుడు ఆయన ఏమన్నారు అంటే, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కౌన్సిలింగ్ చేస్తాడబ్బా, గుడ్ కౌన్సిలర్ విల్ బికమ్ ఏ గుడ్ సైకాలజిస్ట్. అంటే అందరూ ఒకే రకంగా చేయరు కదా సార్, అంటే చేసిన వాళ్ళే గుడ్ సైకాలజిస్ట్ అవుతారు, వాళ్ళ దగ్గరికే పేషెంట్స్ వెళ్తారు అని చెప్పేసి ఒక అందరికీ సాధారణ పరిభాషలో వారు సమాధానం ఇచ్చారు. అయితే మళ్ళీ పర్సనల్గా ఒక 2-3 సార్లు నేను ఆ సార్తో, అంటే క్లాస్లో కాకుండా వ్యక్తిగతంగా వారితో మాకు మంచి పరిచయం ఉంది, వారు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేసిన వ్యక్తే. ఆయన అడిగినప్పుడు వారు ఏం చెప్పారు అంటే, ఇవన్నీ విదేశీయులు వాళ్ళ పరిభాషలో వాళ్ళు తెలుసుకున్నటువంటి మానసికమైనటువంటి స్థితులు, వీటికి వాళ్ళ దాంట్లో కంటే మన వైదిక వాన్మయంలో, పురాణాల్లో, యోగాల్లో, శాస్త్రాల్లో అత్యద్భుతమైనటువంటి నివారణలు ఉన్నాయి. మన ఋషులు అద్భుతమైన సైకాలజిస్టులు అని చెప్పేసి మా సార్ డైరెక్ట్ నాకు చెప్పారు. అంటే నేను ఫీల్ అయ్యిందే, కానీ వారి ముఖతః ఒక క్లారిటీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ అదే ఒక వ్యక్తిలో రకరకాలైనటువంటి మానసిక రుగ్మతలు, డిప్రెషన్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో బాగా వినబడుతున్నటువంటి శబ్దం, ఒక మనిషి తను కోరుకున్నది అవ్వట్లేదు అంటే ఇవాళ డిప్రెషన్కి గురవుతున్నారు, రైట్? ఈ డిప్రెషన్ కానివ్వచ్చు, అదేవిధంగా స్ట్రెస్ కానివ్వచ్చు, ఒత్తిడి, యాంగ్జైటీ, ప్రతి చిన్న విషయానికి భయపడ్డాం. స్ట్రెస్, ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్, చిన్న పిల్లలు కూడా గుండెపోతూ ఈ మధ్యకాలంలో పోవడం మనం చూస్తున్నాం. అంటే డిప్రెషన్, ఈ డిప్రెషన్తో జీవితాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళు, అంటే జీవశ్చవంలో వాళ్ళు బతుకుతూ కన్నవారికి వీళ్ళు ఉన్నంతకాలం శిక్ష వేస్తున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీటికి సైకాలజీ పరంగా మనం ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినప్పటికీ కూడా వాటికంటే కూడా, ఎందుకంటే నేను స్వయంగా అనేక రకాల డిప్రెషన్ కేసులు అవి హ్యాండిల్ చేస్తున్నాను, నేను చూశాను. వీటిలో యోగా అండ్ మన మంత్రశాస్త్రాల నుంచి ఇచ్చినటువంటి ఏవైతే రెమెడీస్ ఉన్నాయో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటే, జనరలైజ్డ్ మెడికేషన్ అందరికీ పనిచేయదు. వాళ్ళ యొక్క మూలంలోకి వెళ్ళి వీళ్ళు దేనివల్ల బాధపడుతున్నారు, వాళ్ళ మానసిక స్థితి ఏమిటి, అసలు ఈ వ్యక్తి యొక్క ప్రవృత్తి ఏమిటి, వీడు సత్వ రజో తమో గుణాల్లో వీడి యొక్క మనస్సు ఏ స్థాయిలో ఏ గుణం ఉంది వీడి మనస్సులో, అది తెలుసుకోగలగాలి. అది తెలుసుకొని వీడు ఏ సంఘటన వల్ల ఇలా మారాడు, ఆ సంఘటన ఈ వ్యక్తిలో ఎంత గాయాన్ని కలిగించింది, ఏ స్థాయిలో కలిగించింది, దానికి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిచర్య ఏమిటి, ఉదాసీనంగా సమయం కోసం వేచి చూస్తున్నాడా, లేదా జరిగినటువంటి తప్పుని యాక్సెప్ట్ చేశాడా? యాక్సెప్టెన్స్ ఉంటే అసలు డిప్రెషన్ రాదు. సో వీరు ఎక్కడ అంటే ఆ మధ్యలో ఎక్కడో నేను గొప్పవాన్నే కానీ నాకు ఇలా జరిగింది అన్నటువంటి భావంలో ఉన్నప్పుడే డిప్రెషన్ అనేది వస్తుంది. అంటే తన యొక్క ఓటమిని అంగీకరించని స్థితి.
అది ఆ వ్యక్తిని ఉదాసీనపరిచే స్థితి, ప్రపంచానికి దూరంగా చేస్తుంది. సో దీన్ని మనం ఆధ్యాత్మికంగా ఋషులు అందించినటువంటి మనకున్న ఈ యోగా మంత్రశాస్త్రాలు వీటిని బేస్ చేసుకుని మనం వీటికి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాం. ఎన్నో అలా మన పీఠంలో మనం హ్యాండ్ ఓవర్ చేసి, అంటే మన దగ్గరికి వచ్చినటువంటి కేసెస్, అంటే సైకాలజిస్టుల నుంచి డాక్టర్ల నుంచి వచ్చినటువంటి కేసెస్ని మనం చాలా తక్కువ కాలంలోనే వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా సహజంగా చెప్తారు, భయం పోవాలంటే దుర్గామ్మ అని. ఇట్లా మీకు యాంగ్జైటీ పోవాలంటే ఏ దేవతని, ఇప్పుడు యాంగ్జైటీ కానీ కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ని పోవాలి అంటే ఏ దేవత, ఏ మంత్రము, లేకపోతే ఏ ధ్యానము, ఏ ప్రాణాయామం, ఇట్లా చెప్పాలి అంటే ఎట్లా? దీనికి కూడా ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటి క్రమంలో సాత్విక దేవతారాధన ఏదైతే ఉందో మనిషిని స్టెబుల్ పరుస్తుంది. ఉద్వేగంలో ఉండే వ్యక్తి స్టెబుల్ అవ్వాలి అంటే సాత్విక దేవతారాధన అవసరం. మీరు అడిగిన క్వశ్చన్కి అనేక మంది దేవీ ఉపాసననే చెప్పొచ్చు. శాంతంగా ఉండే బాలా త్రిపుర సుందరి ఉపాసన చెప్పొచ్చు. ప్రశాంతంగా తనలో లయమై ఆనందాన్ని పొందుతున్న ఈశ్వర ఉపాసన చెప్పొచ్చు. యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తిది చెప్పొచ్చు. రైట్? శాంతంగా ఉండేటువంటి సాత్విక దేవతారాధన ఏది చేసినప్పటికీ వీళ్ళ లోపల ఉండేటువంటి యాంగ్జైటీ తగ్గుద్ది. అయితే ఆ దేవతను వీళ్ళకి ఎలా అటాచ్ చేయాలి అన్నది వాడి మానసిక స్థితిని బట్టి ఉంటుంది. స్వీట్ ఒకటే అండి, ఆ స్వీట్ అందరూ చెప్పే ఉదాహరణ, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. స్వీట్ ఒకటే, దాని వెనుక ఉన్నది బెల్లమో చక్కెరో, కానీ రూపాలు అనేకం. మీకు ఏ స్వీట్ ఇష్టం అంటే మీరో పేరు చెప్తారు, నేనో పేరు చెప్తాను, కానీ మూల పదార్థం స్వీటే. అన్నిట్లో ఉన్నది భగవతత్వమే. కానీ వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం నచ్చుద్ది. ఆ రూపంలో అమ్మవారి భక్తులైనటువంటి వారికి సాత్విక అమ్మవారి ఉపాసన ఇవ్వడం, శివభక్తులకు శైవోపాసనలో సాత్విక స్వరూపాన్ని ఇవ్వడం. అదే భయం పోగొట్టాలి అంటే ఇప్పుడు మీరు ఇటు దుర్గాదేవిని చెప్పారు, అదే శైవంలో చెప్పాలంటే అఘోర్ అని చెప్పొచ్చు, అదే వైష్ణవంలో చెప్పాలంటే నారసింహం చెప్పొచ్చు. ఈ మూడు భయాన్ని పోగొడతాయి. మన దగ్గరికి వచ్చినటువంటి ఈ పలానా వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏమిటి, అతడు అంతఃకరణం ఏమిటి, ఏ స్వరూపంతో ఇతడు తాదాత్మ్యతను పొందుతున్నాడు అనే దాన్ని బేస్ చేసుకునే వారికి ఆ సాధన ఇవ్వడం, ఆ సాధనలో వారి యొక్క పురోగతిని మనం చూడడం, తద్వారా కావాల్సినటువంటి మార్పులు చేయడం జరుగుతుంది. అందుకే మనకి ఎన్ని దేవతలు, ఒకటే స్వరూపాన్ని అనేకంగా దర్శించగలగడం, ఆ అనేకత్వం నుంచి మళ్ళీ ఏకత్వాన్ని సాధించడం మన ధర్మానికే చెల్లింది, మిగతా వాటిలో అది లేదు. ఒక మనిషి సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ నుంచి డెవలప్ అవుతున్న ఒక యంగ్స్టార్కి, వాడు ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అంటే మీరిచ్చే సజెషన్ ఏంటి? ఆధ్యాత్మికంగా, భౌతికంగా, రెండింటి పరంగా. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సహజంగా జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రారబ్ధ కర్మల ద్వారా సంక్రమించినటువంటి జీవన విధానం, శారీరక స్థితిగతులు, భౌగోళిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, పుట్టి పెరుగుతున్నటువంటి సమాజం, ఇవన్నీ కలిసి సహజంగా ఒక అవకాశాన్ని ఇస్తాయి. ఇప్పుడు మన దగ్గర కంటే అమెరికాలో పుట్టినటువంటి వాడికి అవకాశాలు ఎక్కువ అని యువత భావిస్తోంది. నేను ఈ దేశంలో పుట్టడం ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాను, అదృష్టవంతునని నేను భావిస్తున్నాను. దట్ ఈస్ డిఫరెంట్. బట్ యువత జనరల్గా భావిస్తున్నారు. అంటే వాళ్ళు పుట్టినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో జనరల్గా ఒక రూపం కానివ్వండి, ఒక ఆరోగ్య స్థితి కానివ్వండి, ఇంటలెక్చువల్ స్థితి కానివ్వండి, అందరికీ సమానంగా ఉన్నాయా? లేవు. ఎందుకు ఆ తేడా వస్తుంది అంటే పూర్వజన్మ సంస్కారాలు, ఆ కర్మలు అన్నీ పీడిస్తున్నాయి. సో ఫస్ట్ రావడమే మనం ఒక పూర్వజన్మ అనే బ్యాగ్ వేసుకుని వస్తున్నాం. దాని ద్వారా ఒక ల్యాగ్ వస్తుంది. ఇవాళ మీరు మీ ప్రోగ్రెస్లో కొంత డిఫరెన్స్ వస్తుంది. మీరు అదే అడిగారుగా, సామాన్యుడికి, ఎవరైనా పిల్లవాడికి ఆధ్యాత్మికంగా, భౌతికంగా
సో ప్రతి వ్యక్తికి ఈ ఆధ్యాత్మికత అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరం అంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికత పొందనంత వరకు, అతడిలో ఆధ్యాత్మికమైనటువంటి పరిణతి రానంత వరకు ఆ వ్యక్తి కేవలం తన కొరకు లేదా నా అనుకున్నటువంటి వారి కొరకు మాత్రమే కష్టపడతాడు. అంటే కేవలం అహం అనేటువంటిది పనిచేస్తుంది. అంటే వారిలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల్లో కేవలం తన వరకు మాత్రమే ఉంటాయి అన్నీ. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ ఆ పిల్లవాడి కోసమే పనిచేస్తూ ఉంటాయి. నాకు నచ్చింది నా కుటుంబం అనే స్వార్థంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఇంకా గొప్పవాడు కావాలి. అదే కదా మీ క్వశ్చన్. ఒక సామాన్యుడు ఒక గొప్పవాడుగా మారడానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఎప్పుడైతే ఈ మనిషిలోని ఈ బలహీనతలు దాటి ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెంది విశ్వమానవుడిగా ఎదుగుతాడో, ఇంతసేపు మనం అదే చెప్పుకున్నాం, అప్పుడే ఆ వ్యక్తి సమాజం కొరకు కష్టపడతాడు, సమాజం కొరకు చేయగలుగుతాడు, అద్భుతాలు సృష్టించగలుగుతాడు. లేదంటే అంతవరకు తన కుటుంబం కొరకు మాత్రమే తాపత్రయపడుతూ ఉంటాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్షన్. అదే ఇందాక చెప్పాం, భగవద్గీత విననంత వరకు మోహంలో ఉన్నటువంటి అర్జునుడు నా కుటుంబం నా వాళ్ళని ఎలా చంపుకుంటా, అదే వేరే వాడైతే యుద్ధం చేస్తాం. మీ అన్నదమ్ములు కాబట్టి యుద్ధం చేయవు. అంతకుముందు అర్జునుడు యుద్ధం చేయలేదే, ఎప్పుడు ఎన్నోసార్లు చేశాడు. మహాభారత యుద్ధానికి ముందే అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు. గో సంగ్రహణం అప్పుడు చేశాడా లేదా? చేశాడు. ఇవన్నీ మనకు పురాణాల్లో ఉన్నాయి. మరి అప్పుడు చేసిన వాడు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు నీ వాళ్ళు అనేసరికి ఒక బలహీనత ఆవరించింది. ఆ బలహీనత దాటడానికి భగవద్గీత ఉపయోగపడడం చేత అప్పుడు అతడు ధర్మాన్ని నిలబెట్టడం కొరకు యుద్ధం చేశాడు. సేమ్ ప్రతి వారికి అప్లై అవుద్ది. ప్రతి వ్యక్తి సామాన్యుడంతా అందరూ వాళ్ళు ఉండేటువంటి బలహీనతల చేత, వాళ్ళు ఉండేటువంటి స్వార్థ చింతనల చేత వాళ్ళు సమాజానికి వాటికి ఎటువంటి చేయాలనున్నా చేయలేరు. ఆధ్యాత్మిక పురోగతి వారి యందు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి ఆ బలహీనతల్ని దాటగలుగుతాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి చాలా అవసరం. అయితే ఏ ఆధ్యాత్మిక మార్గాన్ని వాళ్ళు అనుసరించాలి అంటే అది గురువు నిర్దేశిస్తాడు. అందరికీ ఒకటే నిర్దేశించాడు. ఇందాకే చెప్పాం, ఒక్కొక్కరి మానసిక స్థితి ఒక్కొక్కటి. కాబట్టి వారికి ప్రపంచంలో ఏ ఒక్కరి బాధలు కూడా సమానంగా ఉండవు, సేమ్ కాదు. అందరికీ ఆర్థిక బాధలే ఉండొచ్చు, కానీ దాంట్లోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎవరి అవసరాలు వారివి, ఎవరి కుటుంబ నేపథ్యం వారిది, ఎవరి ఆరోగ్యం వారిది. కాబట్టి ఎవరి ప్రాబ్లం వారిదే. ఒకరి సొల్యూషన్ ఇంకొకరికి పనికిరాదు ఎప్పుడు, రైట్? సో ఎవరిది వాళ్ళది ఇండివిజువల్ సొల్యూషన్. దానికి ఎవరు చెప్పాలి? గురువే చెప్పాలి. అన్నీ తెలుసున్నవాడు చెప్పాలి. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఎవడైతే గురువును ఆశ్రయించి శరణాగతి పొందుతాడో వాడికి ఖచ్చితంగా ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుంది, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. అయితే మా గురువుని ఎలా కనుక్కునేది? ఎక్కడ మీ సంశయాలన్నీ, ఏ వ్యక్తి దగ్గర మీ అనుమానాలన్నీ, మీ ప్రశ్నలన్నీ సమాధానపడుతున్నాయో, ఎక్కడ మీ అంతరంగంలో ఉండేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుందో అది గురు సన్నిధి. ఎంతో కాలం నుంచి నేను ఈ గురువు దగ్గరికి పోతున్నాండి, కానీ నాకు ఈ డౌట్స్ ఉన్నాయి మనసులో అంటే ఇంకా అర్థమేముంది? నేను స్కూల్కి వెళ్తున్నానండి చాలా కాలం నుంచి, బట్ నాకు ఈ మ్యాథ్స్ లెక్కకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పట్లేదు అంటే ఆ స్కూల్లో టీచర్స్ని మీరు ఏమని గమనిస్తారు? ఏం చెప్తారు? స్కూల్ యొక్క అర్థం ఏంటి? నీకు వచ్చిన డౌట్ని క్లియర్ చేయడం. ప్రొఫెసర్ అది చేయాలి. చేయనప్పుడు ప్రొఫెసర్కి రాదు అని అంగీకరించాలి. బాబు నాకు ఇంతవరకే వచ్చు, నెక్స్ట్ ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి చెప్తారయ్యా నీ ప్రాబ్లం కొంచెం క్లిష్టమైందని చెప్పాలి. ఇవాళ ఉన్నవారు కొంతమంది అలా చెప్పరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు. శిష్యులు సమాధానాలు లేక ప్రశ్నలతో పరితపిస్తూ ఉంటారు. సో అర్థం ఏముంది? ఉందా? లేదు. గురు సన్నిధి అంటే ఎక్కడ మీ మనసులో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు, పనికిరాని విషయాల గురించి కాదు, ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక సందేహాలు ఎక్కడైతే సమాప్తం అవుతున్నావో అది గురు సన్నిధి. అందుకే దక్షిణామూర్తిని గురువుగా చూపిస్తారు. సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు ఎవరైతే ఉన్నారో కింద నలుగురు ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలన్నీ దక్షిణామూర్తిని చూడగానే పోయాయి.
చూడగానే పోయాయి, ఆయన చెప్పలేదు. ఆ సన్నిధిలోకి పోగానే వాళ్ళ మనసులో ఉన్నాయని పోయాయి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం తత్వం యువానం. యువానం.